హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఆగస్టు నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. ఆర్మీలో అత్యున్నత పురస్కారం అశోక చక్ర 2016కు ఎంపికైంది ఎవరు? ఆర్మీలో అత్యున్నత పురస్కారం అశోక చక్ర 2016కు ఎంపికైంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి హవల్దార్ హంగ్పాన్. హవల్దార్ హంగ్పాన్. దీని వివరణ వచ్చేసి అసలు యాక్చువల్గా అశోక చక్ర దేనికి ఇస్తారు? దేశ రక్షణ కోసం ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి లేదా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. దేనికి ఇస్తారండి? దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి, ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి. నెక్స్ట్, దేశంలో మొట్టమొదటిసారిగా టచ్ అండ్ ఫీల్ అనే ఉద్యానవనంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? దేశంలో మొట్టమొదటిసారిగా టచ్ అండ్ ఫీల్ అనే ఉద్యానవనంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. కేరళలోని కాలికట్ విశ్వవిద్యాలయంలో చూపు మందగించిన వారి కోసం దేశంలోనే మొదటిసారిగా తాకి అనుభూతి పొందే ఉద్యానవనంను 17 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశారండి. ఏ రాష్ట్రం ఏర్పాటు చేశారు? కేరళ రాష్ట్రం. ఎవరి కోసం ఏర్పాటు చేశారండి? చూపు మందగించిన వారి కోసం దాన్ని తాకి అనుభూతి పొందే ఉద్యానవనాన్ని 17 లక్షల ఖర్చుతో కేరళ ప్రభుత్వం నిర్మించిందండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016ను గెలుచుకుంది ఎవరు? ప్రతిష్టాత్మక పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016ను గెలుచుకుంది ఎవరు? ఆన్సర్ వచ్చేసి దీపికా పల్లీకల్. దీపికా పల్లీకల్. దీనికి వివరణ వచ్చేసి మెల్బోర్న్లో జరిగిన పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ పోటీల్లో దీపికా పల్లీకల్ మేయర్ హానేను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఇది ఎక్కడ జరిగిందండి? మెల్బోర్న్లో జరిగిన పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016 అండి. దీన్ని ఎవరు గెలుచుకున్నారంటే, ఈ 2016 గెలుచుకుంది ఎవరంటే దీపికా పల్లీకల్. నెక్స్ట్, ఇటీవల అసోచాం ప్రకటించిన పరిశ్రమలు సేవారంగం వృద్ధి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఓకే, ఇటీవల అసోచాం ప్రకటించిన పరిశ్రమలు సేవారంగం వృద్ధి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్. దీని వివరణ వచ్చేసి దేశ వృద్ధి రేటు కంటే ఉత్తరాఖండ్ వృద్ధి రేటు ఎక్కువ. దేశ వృద్ధి రేటు కంటే ఉత్తరాఖండ్ వృద్ధి రేటు ఎక్కువ. ఉత్తరాఖండ్ వృద్ధి రేటు వచ్చేసి 7% అండి. గత 10 సంవత్సరాల్లో పరిశ్రమలు సేవారంగం వృద్ధిలో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచినట్టు అసోచాం ప్రకటించింది. పరిశ్రమల సేవారంగంలో గత 10 సంవత్సరాల్లో కూడా ఉత్తరాఖండ్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్, వ్యవసాయంలో వాడే ఏ రసాయనం వల్ల జంతువుల్లో డిఎన్ఏ నాశనం అవుతుందని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు? వ్యవసాయంలో వాడే ఏ రసాయనం వల్ల జంతువుల్లో డిఎన్ఏ నాశనం అవుతుందని భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు? ఆన్సర్ ఎండోసల్ఫాన్. దీని వివరణ వచ్చేసి ఇండియాలో ఎండోసల్ఫాన్ అనే కీటకనాశిని చాలా పంటలకు వాడతారు. ఎండోసల్ఫాన్ వల్ల ఎలుకలు, పందికొక్కులు డిఎన్ఏ నాశనం అవుతున్నట్టు భారతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఎండోసల్ఫాన్ వల్ల ఏవి నివారణ అవుతుంది? ఎలుకలు, పందికొక్కులు, దీని యొక్క డిఎన్ఏ నాశనం అయిపోతుందండి. నెక్స్ట్, జాతీయ కుమార్తెల దినోత్సవం నేషనల్ డాటర్స్ డే ఏ రోజున నిర్వహిస్తారు? జాతీయ కుమార్తెల దినోత్సవం నేషనల్ డాటర్స్ డే ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 11 అండి. ఆగస్టు 11. నెక్స్ట్, భారతదేశంలో తొలిసారిగా నికెల్ను ఉత్పత్తి చేసిన సంస్థ ఏది? భారతదేశంలో తొలిసారిగా నికెల్ను ఉత్పత్తి చేసిన సంస్థ వచ్చేసి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండి. నెక్స్ట్, ఇటీవల ట్రిప్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఇండియాలో అత్యంత ఖరీదైన నగరం ఏది? ఇటీవల ట్రిప్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఇండియాలో అత్యంత ఖరీదైన నగరం ఏది? దీని వివరణ లేదా ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. ట్రిప్ ఇండెక్స్ ప్రకారం దేశంలో అతి ఖరీదైన నగరం ముంబై. ఈ నగర జనాభా 18.4 మిలియన్లు. ప్రపంచంలో అతి చౌకైన నగరాల్లో మొదటిది వియత్నాం. ప్రపంచంలో అతి చౌకైన నగరాల్లో మొదటిది వచ్చేసి వియత్నాం అండి. అది హనోయ్. నెక్స్ట్, రెండో అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక సమావేశం ఎక్కడ నిర్వహించారు? రెండో అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక సమావేశం ఎక్కడ నిర్వహించారు? దీని ఆన్సర్ వచ్చేసి బాలి అండి. రెండో అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక సమావేశం ఇండోనేషియాలోని బాలిలో నిర్వహించారు.
ఈ సమావేశానికి ఇండియా నుంచి కేంద్ర గృహ వ్యవహారాల సహాయ మంత్రి కిరణ్ రిజిజు హాజరయ్యారండి. దీనికి ఎవరు హాజరయ్యారండి? కేంద్ర గృహ వ్యవహారాల సహాయ మంత్రి కిరణ్ రిజిజు. నెక్స్ట్, మెల్బోర్న్‌లో జరిగిన భారతీయ చిత్రోత్సవం 2016లో ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది ఎవరు? మెల్బోర్న్‌లో జరిగిన భారతీయ చిత్రోత్సవం 2016లో ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి సోనమ్ కపూర్ అండి. సోనమ్ కపూర్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్‌తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.